ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. మరి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఒక పక్కేమో పొలిటికల్ హీట్ పెరుగుతూ ఉంది, మరో పక్క ఉద్యమాలతో రాష్ట్రం అట్టడుగుతూ ఉంది. ఈరోజు అధికార వైఎస్ఆర్సీపీలో మార్పులు చేర్పులు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది గత 20 రోజుల నుంచి కూడా. దాని మీద ప్రతిపక్షాలు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు కామెంట్స్ చేసుకుంటూ, లేదంటే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుకుంటూ జరుగుతున్న పరిస్థితి. అధికార వైఎస్ఆర్సీపీ వెర్షన్ 175కి 175 గెలవడమే మా లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ ఎమ్మెల్యేలని మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నాము, అదే మా స్ట్రాటజీ అని చెప్తా ఉంది. మరోపక్క తెలుగుదేశం పార్టీ ఈరోజు వైఎస్ఆర్సీపీ 175కి 175 అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఈరోజు ఎమ్మెల్యేలని మారుస్తూ ఉంది. ఇక్కడ చెత్త తీసుకెళ్ళి మరో చాట పోసినంత మాత్రాన ఆ చెత్త బంగారం అయిపోతుందా? ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత కలిగిన నాయకుడిని మరో చాటేస్తే ఎలా ప్రజల్లో అతనికి అభిమానం వస్తుంది అంటూ కూడా ఈరోజు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మిగిలిన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి. ఇవి కాకుండా మరోపక్క ముఖ్యమంత్రి చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, పులివెందుల నుంచే జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయబోతుంది అనే ఒక ఇదైతే జనాల్లో బాగా బలంగా ప్రచారం జరుగుతున్న అంశం. వీటితో పాటు ఇప్పుడు ప్రధానంగా రాజధాని ప్రాంతంలో అయిన విజయవాడ నగరంలో ఈరోజు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఏ కార్మికులైనా లేదంటే ఏ రంగం వాళ్ళైనా సరే విజయవాడ వచ్చి ఇక్కడ ధర్నాలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజు విజయవాడలో ఎక్కడ చూసినా సరే మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, లేదంటే ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ కార్మికులు వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా సరే. మరోపక్క ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం బగ్గుమనేలాగా ఈరోజు విజయవాడ రాజకీయాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చాలా అన్నట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈరోజు అంతర్గత విభేదాలు బయటపడి, ఈరోజు అంతర్గత విభేదాలు అనాలా లేదా మరే అంశం అనాలో తెలియదు, కానీ ఖచ్చితంగా విజయవాడ ఎంపీ స్థానానికి మాత్రం ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇటువైపు చూసేలాగా కేశినేని చిన్ని కానీ లేదంటే అలా కేశినేని నాని అంశాలు కానీ తెర మీదకి వచ్చిన పరిస్థితి. సో ఎప్పుడైతే తిరువూరులో రా కదిలరా అనే సభకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయో చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి సంబంధించి తెలుగు తమ్ముళ్ళందరూ కూడా అక్కడ కూర్చోవడం, రెండు వర్గాలు కూడా మొదటి నుంచి ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని జనాల్లో ఒక నమ్మకం ఏర్పడింది కాబట్టి సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు తమ పదవుల కోసం కొట్లాటకు దిగిన పరిస్థితి. ఈరోజు కేశినేని నాని అయినా చిన్ని అయినా ఎవరైనా సరే ఈ దారిలోనే వెళ్ళిన పరిస్థితి. అయితే నిన్నటి వరకు ఒక స్లోగన్తో ఉన్న కేశినేని నాని సడన్గా తెల్లారిపాటికి వేరే స్లోగన్ వచ్చేసింది. నాతో పని లేనప్పుడు ఇంకా నేను ఈ పార్టీలో ఎందుకు, త్వరలోనే ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్లో నా రాజీనామా లెటర్ని సమర్పించి ఆ తర్వాత పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తానని చెప్తూ ఉన్న పరిస్థితి. దీంతో విజయవాడ రాజకీయాలే కాదు, రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు విజయవాడ చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి. రాజకీయంగా ఎన్నికల దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ఎత్తుగడలో భాగంగా సీట్లు మార్చుకుంటాయి, అది ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ప్రతి పార్టీ కూడా ఈ మార్పులు చేర్పుల మీద ఎక్కువ డిస్కషన్ పెడతా ఉంది. ఎందుకు? రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేవా? రాష్ట్రంలో ఈరోజు మధ్యతరగతి వాడు కావచ్చు, పేదవాడు కావచ్చు, మధ్యతరగతి వాడు దిగువ మధ్య తరగతికి వెళ్తుంటే పేదవాడు మరింత పేదవాడిగా మారిపోతున్న తరుణంలో మేము అమ్మఒడి ఇస్తూ ఉన్నాము, లేదంటే విద్యా దీవెన ఇస్తూ ఉన్నాము, ఆసరా ఇస్తూ ఉన్నాము అని చెప్పి రకరకాల పథకాల పేర్లు చెప్తున్న ఈరోజు అధికార వైఎస్ఆర్సీపీ సామాన్యులకు అది అందేలా చేస్తూ ఉందా? అర్హులైన వాళ్ళకి అందరికీ ఇస్తున్నామని చెప్తా ఉంది. అర్హులంటే ఎవరు మీ దృష్టిలో? ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా 7 నుంచి 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మరి ఆ కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి పథకాలు కట్ చేసేసిన పరిస్థితి. అలాగే 2019లో నేను అధికారంలోకి రాగానే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చేసి ఏదైతే మేనిఫెస్టో భగవద్గీత, ఖురాను లేదంటే బైబుల్ అని చెప్పి గొప్పలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత
మాటల వరకే పరిమితమైన పరిస్థితి. ఈరోజు నేను 98%, 99% పథకాలు పూర్తి చేశానని చెప్తా ఉన్నాడు. కళ్ళకు కనిపిస్తా ఉన్నాయి ఎన్ని సమస్యలో ఈయనిచ్చిన ఏదైతే మాట ఉందో ఆ మాటలు ఎన్ని ఆయన మాట తప్పాడో అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా అట్టుడిపోతూ ఉంది. మాకు జీతాలు సరిగా టైంకి రావట్లేదనో, లేదంటే మాకు జీతాలు పెంచట్లేదనో, ఇలా రకరకాలుగా ఉద్యోగస్తులు ఒకవైపు అయితే మాకు గిట్టుబాటు ధర రావట్లేదనో, మేము పండించిన పంటని సరైన సమయానికి కొనట్లేదనో, లేదంటే కొనిన తర్వాత కూడా డబ్బులు సరైన టయానికి రైతుకు అందట్లేదనో, ఇలా రకరకాలు. విద్యార్థుల పరిస్థితి స్కూల్ విలీనమని, కాలేజీలు విలీనమని, ప్రైవేట్ కాలేజీల్లో దండుకుంటున్నారని, డిఎస్సీలు రిలీజ్ చేయక రకరకాల ప్రతిరోజు కూడా ఈరోజు ఇసుక కార్మికులు ఏ రంగం ఈరోజు ప్రశాంతంగా ఉంది? రాజధాని ప్రాంతంలో రైతులను నాశనం చేశారు, రాజధాని 3 రాజధానులు అంటూ. ఈరోజు ఈ సమస్యలన్నీ వదిలేసి రాష్ట్రం అంతా కూడా ఎమ్మెల్యేలు మార్పు చేస్తున్నారు, లేదా ఎంపీలు రాజీనామా చేస్తున్నారు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తున్నారు. ఇవేనా టాపిక్లు? ఇంకా వేరే ఏం లేవా? లేదా షర్మిల ఆ పార్టీలోకి వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎవరికి నష్టం? ఇప్పుడు ఒక కుటుంబంలో ఇద్దరు వేరు వేరు పార్టీల్లో పోటీ చేయడం, అది ఒకే నియోజకవర్గంలో పోటీ చేయడం వల్ల వాళ్ళకే నష్టం కలుగుతుంది తప్పితే రాష్ట్రానికి ఏమన్నా నష్టమా? ఇవి కాదు కదా రాష్ట్రానికి కావాల్సింది. సంక్షేమం అన్నప్పుడు ఆ సంక్షేమం ఏ దారిలో వెళ్తుందో చూడాలి. అభివృద్ధి అన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఎంత మేర జరుగుతుందో దాని గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు ఎన్నికలు వస్తున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే దారిలో వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ నా బాధ కాదు ఇది, రాష్ట్ర ప్రజల బాధ ఏంటి అంటే, మాకిచ్చిన హామీలు, లేదంటే హామీల సంగతి పక్కన పెట్టినా రాష్ట్రంలో మినిమం ఫెసిలిటీస్ మాకు కావాల్సినవి, పెరిగిన రేట్లను తగ్గించడమో, లేదంటే తగ్గిన అసలు లేని గిట్టుబాటు ధరలని పెంచడమో, ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. వాటి మీద వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టుకోవడం కాదు, ఖచ్చితంగా చేసి తీరుతామనే ఒక హామీ అయితే ప్రజలకు ఇవ్వగలిగితే ఆ రాజకీయ పార్టీలని ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు, అధికార పీఠం మీద కూర్చోబెడతారు.